పోలవరం ప్రాజెక్టులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేస్తున్న ఎక్స్లేటర్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్లో మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 65 కోట్ల విలువైన మిషనరీ దగ్ధమైనట్లు మనకు సమాచారం అందుతోంది. మనం చూస్తున్న దృశ్యాలు పోలవరం ప్రాజెక్టులో జరిగిన అగ్ని ప్రమాద దృశ్యాలు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేస్తున్న ఎక్స్వేటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగాయి. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన ఈ మంటల వలన సుమారు 65 కోట్ల విలువైన మిషనరీ దగ్ధమైనట్లు మనకు సమాచారం అందుతోంది. పోలవరం ప్రాజెక్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు మనకి ఇప్పుడు సమాచారం అందుతోంది. మనం ఆ దృశ్యాలు ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేస్తున్న ఎక్స్వేటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 65 కోట్ల విలువైన మిషనరీ దగ్ధమైంది. అయితే ఇది జర్మనీ నుంచి తెప్పించిన మిషనరీగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తెలుసుకుందాం. ఏం జరిగిందండి? ఈ ప్రమాదం జరిగి ఎంతసేపు అయింది? ఎంతవరకు ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది శేషు? ఇదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు ఈ మధ్యన బాగా ఊపందుకున్నాయి. మొత్తం రాత్రి పగలు తేడా లేకుండా కూడా పనులు వేగంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమయంలో కొద్దిసేపటి క్రితమే ఈ ఎక్సల్వేటర్ లో పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా ఎక్సల్వేటర్ లో ఉండే 2 ఇంజిన్లో ఒక ఇంజిన్ పూర్తిగా దగ్ధమైంది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడం అయితే జరిగింది. ఎక్సల్వేటర్ లో ఒక ఇంజిన్ పూర్తిగా పాడవడంతో ప్రస్తుతానికైతే ఆ యంత్రం పనిచేసే పరిస్థితి లేదు. ఇది అత్యంత భారీ యంత్రం. దీని ద్వారా దాదాపు రోజుకి పోలవరం ప్రాజెక్టు పనుల్లో రోజు 15,000 క్యూబిక్ మీటర్ల ఏదైతే ఎర్త్ వర్క్ జరుగుతోంది పూర్తి స్థాయిలో ఇదంతా కూడా అక్కడ ఉన్న మొత్తం ఆ రాక్ నంతా కూడా తొలగించడం అయితే జరుగుతుంది. ఈ యంత్రాన్ని ఇది జర్మనీ తయారీ. అయితే దీన్ని ఆస్ట్రేలియా నుంచి కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ యంత్రం గత సెప్టెంబర్ లో సీఎం దీన్ని ప్రారంభించారు. ప్రారంభించిన 7 నెలలకే ఈ విధంగా ప్రమాదం సంభవించింది. ఈ పూర్తి స్థాయిలో యంత్రాన్ని మళ్ళీ పనిలోకి తీసుకురావాలంటే ఆ ఇంజిన్ ని సరి చేయాలంటే ఖచ్చితంగా జర్మనీ నుంచి ఆ టెక్నికల్ సిబ్బంది అయితే రావాల్సి ఉంది. ఇక్కడున్న వారికి అయితే అది సాధ్యం కాని పరిస్థితి. మొత్తానికి 60 కోట్ల పైగా విలువైన ఈ యంత్రం ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేయని పరిస్థితి. దీని ప్రభావం దాదాపు 15,000 క్యూబిక్ మీటర్ల ఏదైతే ఈ రాక్ వర్క్ పనులు అనేవి కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి వేగంగా జరుగుతున్నాయి. ఒక పక్క పోలవరం ప్రాజెక్టు పనులు 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఈ విధంగా జరగడం, అందులోనూ ప్రాజెక్టు పనుల్లో ఉపయోగించే యంత్రాలలో ఇది అత్యంత భారీ యంత్రం. ఇది దేశంలోనే అతిపెద్ద యంత్రం. ఎలాంటి యంత్రం ఈ విధంగా ప్రమాదానికి గురవడం, ఒక్కసారిగా ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి యంత్రం పనిచేయకపోవడంతో అధికారులంతా కూడా అదే పనిలో ఉన్నారు. ఏ విధంగా దీన్ని ఇక్కడ స్థానికంగా ఎవరైనా లోకల్ టెక్నీషియన్స్ ఏదైతే హైదరాబాద్ కానీ ఢిల్లీలో ఉన్న టెక్నీషియన్స్ దీని గురించి ఇప్పటికే సంప్రదిస్తున్నారు. ఏ విధంగా ఈ ఒక ఇంజిన్ ద్వారా దీన్ని పనిచేసే ప్రయత్నం అయితే చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యమైతే జరుగుతుంది. ఒకవేళ లేకంటే ఖచ్చితంగా జర్మనీ నుంచి వచ్చిన సిబ్బంది ద్వారానే ఈ యంత్రం తిరిగి మళ్ళీ వర్కింగ్ లోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఇది ఒక అపరిస్థితిగా మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు.